పుట్టపర్తి నారాయణాచార్యులు అనగానే మనకు గుర్తొచ్చేది శివతాండవ కావ్యం. ఆయన స్వయంగా శ్రీవైష్ణవుడైన ప్రొద్దుటూరు అగస్తేశ్వర స్వామి ఆలయంలో కూర్చుని నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ ఒక 40 రోజుల పాటు తాదాత్మ్యంలో రాసిన గొప్ప కావ్యం శివతాండవం. బహుశా ఇంకా ఒక 110-120 వరకు ఆయన పుస్తకాలు అచ్చైన శివతాండవం కావ్యం భారతదేశమంతా మారుమోగింది. ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని గారు దాన్ని శివతాండవ్ పేరుతో హిందీలోకి అనువదించారు కూడా. కానీ ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు, రావాల్సినంత ప్రచారం కూడా రాలేదని అనిపిస్తుంది. ఆయనే ఒక కావ్యానికి ఒక ముందు మాటలో అంటూ, నా గురించి నేను ఇలా చెప్పుకోవాల్సి వస్తుందని బాధపడతారు ఆయన. ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబైన అభయహస్తంబు మాది, ఒకనాడు గిర్దేవతకు కమ్రకంకణస్వనమైన మాధురీ ప్రతిభమాది, ఒకనాడు రామానుజ కుశాగ్రబుద్ధికే చదువు నేర్పినది వంశము మాది, ఒకనాటి సకల శోభలకు తానకంబైన దండిపురంబు పెన్గొండమాది, తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ 14 భాషలందు, బ్రతుకునకు బడి పంతులు భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది, ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబైన అభయహస్తంబు మాది, కృష్ణదేవరాయల వంశాన్నే ఆశీర్వదించిన వంశం మాది, ఒకనాటి సకల శోభలకు తానకంబైన దండిపురంబు పెనుగొండ మాది. ఆయన సొంత ఊరు ఒకప్పుడు పెనుగొండ రాజ్యం. సరస్వతీదేవి చేతికి గాజుల్లాగా వెలిగిన ప్రతిభ మాది, తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య. నిషద్య అంటే సంస్కృతంలో, మనం ఇంగ్లీష్లోనే సూపర్ బజార్. నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి ఏమిటి అని అంటే విద్యా నిషద్య అట. అలాంటి వాడిని బ్రతుకునకు బడిపంతులు, ఓ స్కూల్లో టీచర్గా బతుకుతున్నాను, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది అని అంటాడు ఆయన.